యూ. అబ్బా ఏంట్రా ఈ సైలెన్స్? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. 10 రోజుల్లో ఉన్న నిశ్చితార్థం. ఒకసారి వాళ్ళ ఇంట్లో మాట్లాడి చూద్దామా? ఇప్పుడున్న పరిస్థితిలో మా ఇంట్లో ఒప్పుకోరు. ప్రేమించినప్పుడు బాగానే ఉంటుంది, పెళ్లి టైం వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అన్నీ. వేరా మాట్లాడవే. ప్రేమ ఒక యుద్ధం లాంటిది. ప్రారంభించడం చాలా తేలిక, ముగించడమే చాలా కష్టం. అంటే ముందుకురా, లేచిపోదామా? మా బాబాయ్ గురించి నీకు తెలుసు కదా, తెలిస్తే తోలు తీసేస్తాడు. నో ప్రాబ్లం. మీలాంటి లవర్స్ని కలపడానికి ఎంత రిస్క్ అయినా ఫేస్ చేసేవాడు ఒక్కడున్నాడు. వాడే దేవుడు బాబు. ఈ ఏరియాలో లవర్స్ అందరికీ వాడే దేవుడు. ఎందుకంటే సిటీలో మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నట్టే ఇతనికి లవర్స్ బ్యూరో ఉంది. ప్రేమజెంట్లు ప్రాబ్లమ్స్లో ఉంటే ఇతను గైడ్ చేస్తాడు, బట్ కొంచెం కాస్ట్లీ. నో ప్రాబ్లం, రేపు అపాయింట్మెంట్ తీసుకో, వెళ్ళి కలుద్దాం. హాయ్ సార్. హాయ్. నేనే సుబ్బు, మీతో చెప్పే కదా వీళ్ళే అజెంటా. హాయ్. హలో. సుబ్బు చెప్పాడు మీ గురించి. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మిమ్మల్ని కలపడంలో రిస్క్ కూడా ఎక్కువగానే ఉంది, సో నా ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుంది. సుబ్బు, మీరు అడిగిన అమౌంట్ ఓకే. ఒక చిన్న క్లారిఫికేషన్, మీ ఇద్దరు మేజర్లే కదా? అవును. ఓకే, అయితే ఈ ప్లాన్ వినండి. సుబ్బు చెప్పిన వివరాల ప్రకారం శ్రీయ డైలీ ఎక్కే బస్ స్టాప్ ఇది. రోజులాగానే సోమవారం కూడా తను ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నువ్వు తనని పికప్ చేసుకుని ఈ రోడ్డు మీదుగా దూరంగా ఉన్న రైల్వే స్టేషన్ తీసుకుంటావు. అక్కడ మా వాడు మీ లగేజ్ రెడీగా ఉంటాడు. ఆ ట్రైన్లో బెంగళూరు వెళ్ళండి. అక్కడ మా వాడు మిమ్మల్ని పికప్ చేసుకుని మీ క్వాలిఫికేషన్ సరిపడే జాబ్లు అరేంజ్ చేస్తాడు. ఈ జాబ్స్కి అమౌంట్ తర్వాత పే చేయాల్సి వస్తుంది. ఈ ప్లాన్ జరుగుతున్నప్పుడు నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో అవుతాను, ఎందుకంటే ప్రాబ్లం అక్కడే ఉంది కాబట్టి. ఇంకా మీకు బైక్ కూడా నేనే అరేంజ్ చేస్తాను. ఈ 3 రోజులు మీరు మీ ఇంట్లో ఏమాత్రం అనుమానం రాకుండా మేనేజ్ చేయండి. సండే షాపింగ్ చేసి మీ లగేజ్ మా వాడికి ఇవ్వండి. మండే మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు నార్మల్గానే రండి. శ్రియా, నువ్వు వచ్చేటప్పుడు నీ మొబైల్ ఇంటి దగ్గర వదిలే. సో ఎనీ డౌట్స్? అంతా అనుకున్నట్టు జరిగితే ఓకే. జే అంటే ఇంకా రాలేదు. ఏ అమ్మాయి చూసుకో, కాలు తొక్కేస్తున్నావు. సారీ అండి. అయ్య బాబాయ్, బాబాయ్ ఇలా వచ్చాడేంటి? కొంపదీసి విషయం తెలిసిపోయిందా? అయ్యో బాబాయ్ వచ్చాడా, ఇప్పుడు ఎలా? జే ఎప్పుడూ లేటే, బాగా టెన్షన్గా ఉంది. పోనీ పోనీ జే వెళ్ళు. అబ్బా బాబాయ్ వెనకాలే వస్తున్నాడే. ఏదైనా సైడ్కి తీసుకో జై, బాబాయ్ వెళ్ళాక వెళ్దాం ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? ఎందుకు ఇక్కడ ఆపావు? రేయ్, మనోడు అమ్మాయిని తెచ్చేసాడ్రా. ఏ ఎవరు నువ్వు? ఎవరంటే తిర్రా? ఇగో నేను 12,600 బుక్ చేసుకున్నది మేమే. నన్ను బుక్ చేసుకోవడం ఏంటి? అదేంటమ్మా అలా అంటుంది? ఎవరు నువ్వు? తనేంటి ఇంకా రాలేదు? ఎప్పుడు లేటే. ఒకసారి అదో కాల్ చేద్దాం. అరే సుబ్బు, తను ఇంకా రాలేదురా. నాకు టెన్షన్ ఉందిరా. మాట్లాడుకో. నువ్వు త్వరగా రా. ఏంట్రీ ఈ అమ్మాయి జై నడుస్తుంది కదా? ఇక్కడ జే అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. శ్రీను, వెంకట్, దొర, బుజ్జి. అబ్బా ఏ జే అనే పేరుంటే గానీ ఒప్పుకోవా? అబ్బా అది కాదండి, మీరు అనుకున్న టైప్ కాదండి. మరి జై బైక్ అనుకొని బై మిస్టేక్ మీ బైక్ ఎక్కేసి వచ్చేసానండి. అసలు ఏం జరిగిందంటే
నేను జై 2 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం. మా ఇంట్లో నాకు మా మామయ్యనిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకని దేవుడు ఇచ్చిన ఐడియాతో నేను జై పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. ఏరా ఇంకా రాలేదా? రాలేదురా. ఈ విషయం దేవుడు బాబు చెప్పావా? లేదురా. ముందు ఆయనకు ఫోన్ చేయి. లిఫ్ట్ చేయట్లేదురా. మళ్ళీ ట్రై చేయి. ఒరే సుబ్బు, శ్రీ ఇక్కడికి వచ్చిందిరా. ఇది నేను శ్రేయ గిఫ్ట్గా ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్. అంటే శ్రీ అని ఎవరో బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. నాకెందుకు అనుమానం ఉంది. మీరు ఎక్కడున్నారు? నువ్వు అక్కడే వెయిట్ చేయి. రియా అక్కడున్నా అక్కడికి తీసుకొస్తా. బాబు మీ ఫోన్ పడిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడున్న పరిస్థితులు ఇది చాలా అవసరం. అలాగే బాబు, జాగ్రత్త. ఈ దొంగ సచ్చినోడు ఫోన్ ఎత్తాడేంటి? ఇదండి జరిగింది. మీరు వదిలేస్తే వెళ్ళిపోతానండి. ట్రైన్కి టైం అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయి బావా. హలో, ఎంతసేపు వెయిటింగ్ చేయాలి ఇక్కడ? మీ వాడు వస్తాడా రాడా? 5 నిమిషాలు రాకపోయారు అనుకో, నేను వెనక్కి పోతా. ఎవర్రా మీరెవరా అంత ప్రేమగా మాట్లాడుతున్నావు? కాదులే, ఆ బకరేడు పంపిన అమ్మాయి అది ఇంకా అక్కడే ఉందంట. అంటే ఈ అమ్మాయి చెప్పిందంతా నిజమే. నువ్వు అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చి అక్కడ వదిలే. వెళ్ళమ్మా. థ్యాంక్స్ అండి. ఇదిగో పిల్ల, ఒక నిమిషం ఆగు. మీరు రండిరా. నువ్వు ఇక్కడే ఉండు. పదండ్రా. ఒరేయ్, ఈ అమ్మాయి వాళ్ళు మనకు 12,000 బొక్క. 12,000 కాదురా, 12,600 బొక్క. లేరా, 12,600 బొక్క. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అమ్మాయి మేలో గొలుసు లాగేసుకుందామా? జోడిచ్చి కూడా ఎత్తని 20 ఐడియాలు ఇచ్చావంటే. ఒరేయ్, ఒకసారి ఆ పిల్లని చూడండిరా, ఎంత పెట్టలాడిపోతుందో. పొద్దున్నే కామదేవుడు దండం పెట్టుకున్నాను రా. ఆయనే పిల్లని పంపించి ఉంటాడు. దేవుడిచ్చిన బేహద్దని కాదంటే కొళ్ళు పోతాయి. అంటే మనం ఈ అమ్మాయితోనే సెక్స్ చేద్దాం. దానికి అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ అమ్మాయితోనే చేద్దాం. ముందు నువ్వు ఒప్పుకోరా. అమ్మాయి ఒప్పుకుంటే సెక్స్ అంటారా, ఒప్పుకోపోతే రేపు అంటారా? ఎద్దవా, సెక్స్ కంటే రేపే బాగుంటదిరా. రేపు కంటే ఊరు ఇంకా బాగుంటుంది. ఊరేంటిరా? ఏం తెలదా? ఆ మధ్య ఢిల్లీలో ఒక అమ్మాయి 4 రేప్ చేసి చంపేశారు. వాళ్ళకి పడింది ఊరే. వాళ్ళంటే రాడ్లు కొనపలో వాడారురా, మనం ఎందుకు కొడతాం కదరా. అవన్నీ వాడకపోయినా చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు, తోల తీరిపోద్ది. కంప్లైంట్ ఇస్తే కదరా బుజ్జే. అమ్మాయి చెప్పేది విన్నావు కదా, ఎవరితో లేచిపోవడానికి రెడీ అయిపోయినది. పైగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళకి పైసలు ప్రాణాలు కంటే పొరువే ముఖ్యంరా. మన 5 రేపు చేస్తే అమ్మాయి చచ్చిపోతేమో. ఊరుకోరా, ఒక ఆడదేదని సుఖపెట్టు కదని పురాణాలు చెప్తున్నాయి. మనం అంతే కదరా. ఏం పర్వాలేదు, ఆ అమ్మాయికి చిన్న దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్తగా రేపు చేసి పంపించేద్దాం. నీకు గనక ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండి మిగతా బీర్ బాటిల్ అన్నీ ఖాళీ చేయి, మాది మేము ఖాళీ చేసుకుంటాం. పదండ్రా. అమ్మాయి పారిపోతుంది, పట్టుకోరా. ఆగవే, పట్టుకోరా పట్టుకోరా, రే పట్టుకో. ఆగవే 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 ఆగు. ఎంత దెబ్బ కొట్టాడురా. హీరో వచ్చాడ్రా. చెస్ షార్ట్ ఫిల్మ్ లో కూడా ఇంతేనా? రేపంటే చాలు హీరోలు ఎంట్రీయే. ఈసారి రేపు అయిపోయాక రావచ్చుగా, స్టోరీ కొత్తగా ఉంటది. స్టోరీ స్క్రీన్ ప్లే అన్ని మావాడే. అంటే అంటే ఏంట్రా? టైం అవుతుంది, అమ్మాయిని తీసుకెళ్ళరా. రాయ్, నేను రేపు చేస్తున్నాను, నువ్వు ఎల్లుండి చెయ్యి. రేయ్ అయిపోయారు అని వాడి అమ్మాయి వెళ్ళిపోయిందిరా.
ఇదిగో బెదరా, ఇదిగో 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 చెప్పి ఇదిగో బెదరా, ఇదిగో ఎవరి కోసం రా, ఎవరి కోసం? వెళ్ళిపోయింది కదా అక్కడ. ఇంకా దేనికోసం బాబు? నీకు దన్నం, వెళ్ళండి బాబు. వెళ్ళిపోయింది కదా అక్కడ, ఇంకా దేనికోసం ఫైటింగ్? వెళ్ళండి బాబు వెళ్ళండి. పాసి ఎదవల్ల రేపు చేయడం కూడా కాదు, ఎదవ రేపు చేసాడు బాబు. హలో, అమ్మాయిని పంపించాను, పికప్ చేసుకో. ఏమైందిరా? ఏమంటా దేవుడు బాబు? శ్రీయాన్ని పంపించాడంటరా, వస్తుంది. పెద్ద పడిపోతున్నారా? అవునరా పాపం, సరుకుంటాను. ఆ తాళం తీసుకో. ఏంటి పెద్ద ఆయన ఆరోగ్యం బాగానే ఇంటి దగ్గర ఉండొచ్చుగా, సంచిలో తాళం గుర్తేసుకుని ఎండలో తిరగడం దీనికి? ఈడుగా బాబు నా కొడుకు 2 సంవత్సరాల క్రితం చదువుకోవడానికి సిటీకి వచ్చాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం మాకు తెలిస్తే ఒప్పుకోమని ఆ అమ్మాయితో లేచిపోయి వెళ్ళిపోయాడు బాబు. పోతే పోయాడు. ఎక్కడో ఒక దగ్గర ఆనందంగా ఉన్నాడు అనుకున్నాం. కానీ ఒకరోజు పిచ్చి ఆసుపత్రుల నుంచి తప్పించుకున్న యువకుడు అని వాడి ఫోటో పడింది. అప్పుడు ఉండే వాడు వెతుక్కుంటూ ఇలా రోడ్డు మీద పడ్డాం. ఒక్కగానో ఒక కొడుకు బాబు వెళ్ళిపోయాడు. ఈ ప్రేమించడు తప్పు కదయ్యా, కానీ మా పెద్దవాళ్ళ ప్రేమను గుర్తించండి అయ్యా, మమ్మల్ని అర్థం చేసుకోండి అయ్యా. ఆడెక్కడున్నాడు ఏంటో. రేయ్ ఏరా అలడాలైపోయావు? ఏదో ఆ పెద్ద వెనకాల జరిగిందని అందరికీ అలా జరుగుతుందా? శ్రీయ వచ్చేస్తుంది, ఏమీ ఆలోచించకుండా వెళ్ళు. మీ ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది. పేపర్ తీసుకో పెద్ద ఆయన. శ్రీయ వచ్చేస్తుంది, ఏమీ ఆలోచించకుండా వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఆ కార్లో ఉన్న అమ్మాయిలా నాకు జరుగుతుందా? నేనేమైనా తప్పు చేస్తున్నానా? మేడం నేను దేవుడు అసిస్టెంట్ మేడం, కొంచెం ఎంఐ సిటీలో దింపండి. థ్యాంక్ యూ. నేను మా సార్కి హెల్ప్ చేయాలి. ఏంటి లేచిపోతున్నారా? మీకెలా తెలుసు? సీన్లో దేవుడు బాబు ఉన్నాడంటే అంతకంటే ఏముంటుంది? ఓ మీకు దేవుడు బాబు తెలుసా? ఆయనే కదా నా పెళ్లి చేసింది. ఓ మీది లవ్ మ్యారేజేనా? అవును. ఏంటండి ఆ కన్నీళ్ళు? ఎనీ ప్రాబ్లం? మీ హస్బెండ్తో ఏదైనా? అలాంటిది ఏం లేదు. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేనంటే ఆయనకు ప్రాణం. మరెందుకు ఆ కన్నీళ్ళు? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? శ్మశానం నుండి. శ్మశానం నుంచా? అవును. నేను అప్పుడు ఆవేశంలో శ్రీరామ్తో లేచిపోయాక ఆ బెంగతోనే అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన నాన్న నాకు కబురు పెట్టలేదు. ఎవరి ద్వారానో విషయం తెలిసి చివరిసారిగా అమ్మని చూద్దామని వెళ్ళిన నాకు బూడిదైన అమ్మ కనిపించింది. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ప్రేమించేటప్పుడు అన్నీ అందంగానే కనిపిస్తాయి. పెళ్ళయ్యాకి అన్ని బంధాలు గుర్తొస్తాయి. డ్రైవర్ కారాపు, నువ్వు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. రే తను వస్తుంది, ఇప్పటికే లేట్ అయింది, తొందర వెళ్ళండి. జే లేచిపోవడం మనకు కరెక్ట్ అనిపించినా మన కన్న వాళ్ళకి అది విషాదాన్ని మిగిలిస్తుంది. ఒకసారి ఆలోచించు జై. ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని కలపడానికి. ఒక్క నిమిషం సుబ్బు. ఒక నిమిషం ఏంటి? ఇప్పటికే లేట్ అయింది, వెళ్తూ మాట్లాడుకోండి. అయినా ఒక నిమిషంలో మీ జీవితం ఏం మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. మనం దూరం అయిపోతామని లేచిపోతాం అన్నాను, కానీ ఆ నిర్ణయం వల్ల మన పేరెంట్స్కి దూరం అయిపోతాం అనుకోలేదు. దీనికి నా మనసు కూడా ఒప్పుకోవడం లేదు. శబాష్. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మన వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది. అలాగే మీరు తీసుకున్న ఈ నిర్ణయం వలన మీ ప్రేమ ఆగిపోదు, కానీ మీ తల్లిదండ్రులు బ్రతికి ఉండేలా చేస్తుంది. నా మనసు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెయ్యి. ఈ ప్రపంచంలో చీకటంతా ఏకమైన ఒక అగ్గుపుల వెళ్తుని దాచలేదు. అదేవిధంగా
ఈ ప్రపంచం అంతా ఏకమైనా మన ప్రేమ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. కష్టమైనా నష్టమైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మన పేరెంట్స్ నొప్పించే పెళ్లి చేసుకుందాం. పద వెళ్దాం. అది కాదు బంగారు, మీ అమ్మ నాన్న నొప్పించడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ బాబాయ్ పెద్ద తేడా.